పిల్లలు లేకపోతే ఏం చేస్తారంటే, ప్రభువా మాకు ఒక వరం ప్రసాదించుకోవడం అంటారు కదా. పిల్లలని వాళ్ళు ఎంతో బాధపడుతూ ఉంటారు కదా, ఎంతో మంది బాధపడుతూ ఉంటారు. ఒక వరమే ప్రభువా, ఒక వరమే ప్రభు అంటారు. అర్థమైందా? ఇప్పుడు యేసు ప్రభు మనకందరికి కృపావరము. ఏ వరం ఇది? ఇది దేవుని యొక్క కృప. దేవుని యొక్క అంటే యేసు ప్రభు మనకు దొరకడం అంటే ఒక కృప. కృప అర్థం ఏంటి? మనం దేనికి పాత్రలు కామో దానికి మన దేవుడు మన పాత్రలు చేస్తున్నాడు. అంటే యేసు ప్రభువు దొరకడం అంటే ఒక కృప. ఆయన కృపావరము. ఆయన కృపావరము. ఆయనలో ఏముంది? నిత్య జీవం. యోహాను సువార్త 5:24 యోహాను సువార్త 5:24 చదవండి. యోహాను సువార్త 5:24 నా మాట విని నన్ను పంపిన వానియందు విశ్వాసం ఉంచువాడు చాలు. చెప్పండి నిత్య జీవం ఎవరు చెప్పండి? అది దేవుని విశ్వాసం ఉంచిన వాళ్ళకు. ఎవరికి? చెప్పండి దేవుని ఇప్పుడు చెప్పండి. దేవుని విశ్వాసం అంటే అర్థం ఏంటి? దేవుని నమ్మటం అంటే ఏంటి? చెప్పండి. దేవుని నమ్ముకున్నావా అంటే నమ్ముకున్నామంట. అయ్యా నమ్ముకొని చాలా ఏళ్ళు అయిపోయింది అయ్యా. బాప్తి తీసుకున్నావా? తీసుకున్నా. రక్షణ పొందినావా? రక్షణ పొందినాను. యేసు ప్రభువును నమ్ముకోవడం అంటే అర్థం ఏంటి? అదే ఆయన విశ్వాసం అంటే ఆయన నమ్మకమే. అంటే అర్థం ఏంటి? నువ్వు యేసు ప్రభువును నమ్ముకున్నావు అంటే నమ్ముకున్నా చెప్తాడు. నేను కూడా చెప్తాను నమ్ముకున్నాను. చెప్పండి. ఏమని నమ్మినావు? నిత్య జీవం ఇస్తాడని, రక్షణ ఇస్తాడని, ఆయన మన కాపరిని నమ్మినాము. చెప్పండి. యేసు ప్రభువును నమ్మినాము కదా, మన పాపముల కొరకు పరిహారం చెందించినాడు. చూడండి, యేసు ప్రభువునందు విశ్వాసం అంటే అర్థం ఏంటంటే, చదవండి రోమిలకు రాసిన పత్రికలో రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం చూడండి 9వ వచనం. 9వ వచనం. క్షమించండి 10:9. రోమా 10:9. రోమా 10:9. రోమా 10:9వ వచనం. అదేమనగా బాగా గమనించండి. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయంలో, ఇది విశ్వాసం అంటే. చాలా అందరూ పలకండి ఒకసారి పలకండి. అదేమనగా, అందరు బాగుతున్నారు. వెరీ గుడ్. అదేమనగా యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడలా. కాబట్టి యేసును నమ్ముకున్నావా అంటే ఏంటి అర్థం ఏంటంటే, యేసు ప్రభు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. ఏం చెప్పాలా? యేసు ప్రభు చనిపోయి సమాధి చేయబడి తిరిగి, అది నమ్మకం అంటే. అర్థమైందా? కాబట్టి విశ్వాసం ఉంచినావా? నమ్ముకున్నావా? నమ్ముకున్నాను బ్రదర్. ఏమని నమ్మినావమ్మా? ఏం లేదు.